all the KPS students and parents. మనకి లాస్ట్ 2 years నుంచి కూడా బర్త్డే పాలసీ అని చెప్పి ఒక పాలసీ ఉంది మన స్కూల్లో, స్టూడెంట్ బర్త్డే పాలసీ. బట్ ఇది అంత ఎఫెక్టివ్గా జరగటం లేదు అని అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ పిల్లలు బర్త్డే రోజు మన స్కూల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అన్నది ఒక పాలసీ రూపకంగా తీసుకొచ్చాను. దాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆన్ ద డే ఆఫ్ బర్త్డే యువర్ చైల్డ్ కెన్ డూ 4 things అండి. 4 things చేయొచ్చు స్కూల్లో. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, హీ కెన్ డొనేట్ మనీ టు ద ఎకో క్లబ్, 10 rupees అండ్ అబోవ్. అది స్టూడెంట్ ఇష్టము, పేరెంట్ ఇష్టము. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, హీ కెన్ డొనేట్ అ బుక్ టు ద లైబ్రరీ ఆఫ్ ద స్కూల్. కొన్నిసార్లు స్టూడెంట్కి ఏ బుక్ డొనేట్ చేయాలి అని ఐడియా లేకపోతే దే కెన్ ఆల్సో డొనేట్ మనీ టు ద లైబ్రరీ, విచ్ ఈజ్ అగైన్ 10 rupees అండ్ అబవ్. దిస్ ఈజ్ ద సెకండ్ అండ్ థర్డ్ థింగ్ దే కెన్ డూ. దే కెన్ either donate a book or they can donate money to the library. And the fourth one is, student can choose not to do anything. ఆయన ఏం డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎకో క్లబ్కి కానీ లైబ్రరీకి కానీ డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. But one thing is definitely restricted. As a birthday boy or girl, I should not distribute sweets or chocolates in the classroom or in the school. Why? ఎందుకు మేము ఇది చెప్తున్నాము అని అంటే, హైదరాబాద్ యాజ్ ఎ సిటీ, ఇట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 30-35కే చాలామందికి డయాబెటిక్ స్టేజ్ 1, స్టేజ్ 2 లేదా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటున్న జనరేషన్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఒక బర్త్డే రోజు ఒక సందేశం ఇవ్వాలి స్టేజ్ పైన వచ్చి పిల్లలు అన్నది మన దగ్గర ఒక ప్రాక్టీస్ లాగా వస్తుంది. అది ఓన్లీ చెప్పడమే కాకుండా, నేను నా ఫెలో కొత్తకోట ప్రజలకు నేను డయాబెటీస్ ఇవ్వను నా బర్త్డే రోజు అని చెప్పడానికి ఒక మంచి ఆలోచనతోటి దీన్ని ఒక 2 years నుంచి చేస్తున్నాము. కొంతమంది పిల్లలు పాటిస్తున్నారు, కొంతమంది పిల్లలు పాటించటం లేదు. నేను పైన చెప్పిన ఎకో క్లబ్కి కానీ లైబ్రరీకి కానీ అవి చేసినా చేయకున్నా, దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద పేరెంట్ అండ్ స్టూడెంట్. బట్ డెఫినెట్లీ ప్లీజ్ డోంట్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ ఆర్, ముఖ్యంగా స్వీట్స్, చాక్లెట్స్ అంటే షుగర్ని మనము ఎంత అవాయిడ్ చేస్తే హెల్త్కి అంత మంచిది అన్నది చెప్పడమే కాదు, ప్రాక్టీస్లో కూడా చేయాలన్నది మా ఆలోచన. ఎప్పుడో ఫంక్షన్ అప్పుడు, ఫెస్టివల్ అప్పుడు మనం ఇంట్లల్లో బయట పార్టీస్లో ఇవి చేసుకుంటూనే ఉంటాము. ఎట్ హోమ్ ఇట్ ఈస్ అప్ టు ద ఫ్యామిలీస్ విష్, బట్ ఎట్ స్కూల్ మేమందరము దీన్ని అందరూ కూడా దీన్ని సహకరిస్తారని కోరుకుంటూ, లెట్స్ బిల్డ్ అ గుడ్ నేషన్, హెల్దీ నేషన్. దానికి ఇది ఒక చిన్న స్టెప్గా KPS భావిస్తూ ఈ ప్రపోజల్ని నేను పేరెంట్స్ అందరికీ పెడుతున్నాను. అందరూ కూడా దీన్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా యొక్క చిన్న రిక్వెస్ట్ని మీరు అందరూ కన్సిడర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.